తమిళనాడు ప్రజల తలపై ఉన్న అప్పు ఎంత? రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన శ్వేతపత్రంలో ఏముంది? విజయ్ సర్కార్ ఏమంటోంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది తమిళనాడు ప్రభుత్వం. పుట్టిన ప్రతి బిడ్డపై 1,28,000 రూపాయల అప్పు ఉందని ప్రకటించింది. డీఎంకే ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపింది. ఖజానా ఖాళీ అయిందంటూ శ్వేతపత్రంలో వివరించింది. రాష్ట్ర ఆర్థిక భారం 13,18,000 కోట్లకు చేరిందని ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. ప్రత్యక్ష రుణ భారం 10 లక్షల కోట్ల రూపాయలు ఉందంటూ వివరించింది. స్టాలిన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర రుణభారం దాదాపు రెట్టింపైందని తెలిపింది విజయ్ ప్రభుత్వం. రాష్ట్రంలో పుట్టే ప్రతి చిన్నారిపై 1,28,000 రూపాయల అప్పు భారం పడుతోందని నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక లోటు 78,324 కోట్ల రూపాయలుగా నమోదైనట్టు ప్రకటించింది. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో 22.8 పైసలు అప్పులపై వడ్డీ చెల్లింపులకే పోతుందని శ్వేతపత్రంలో వివరించింది. జీఎస్టీ ఆదాయ వృద్ధి కేవలం 5.45% ఉంది. ఆదాయానికి అప్పులకు పొంతనే ఉండడం లేదంటూ తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. డీఎంకే హయాంలో రాష్ట్రం అప్పుల పాలైందంటూ సీఎం విజయ్ మొదటి నుంచి చెబుతున్నారు.